హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది భారతదేశంలోని మహారాష్ట్రంలోని చరణేంద్రి కొండల్లో ఉన్న ఇల్లోరా వద్ద ఉన్న 34 గుహల్లో మనం ఇప్పటి వరకు 1-12 పార్ట్ 1లో చూసాం కదండి. అలాగే ఇది 13th కేవ్ చూసేది, అది ఇన్కంప్లీట్ గా ఉంది. ఇప్పుడు మనం చూడబోయేదైతే 14th కేవ్ అయితే వచ్చేసాము. ఈ 14th కేవ్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా బ్రాహ్మణ గుహలు అంటారు. అంటే హిందూయిజంకి సంబంధించిన మొత్తం ప్రతిమలన్నీ కూడా దేవతలను సూచిస్తూ, మరియు పురాణాలకు సంబంధించిన, అలాగే ప్రతి మతానికి సంబంధించిన మఠాలను కూడా సూచిస్తూ ఉంటుంది. ఈ హిందూ కేవ్స్ అన్నీ కూడా కలచూరి కాలంలో 6వ శతాబ్దం మధ్యకాలం నుంచి 8వ శతాబ్దం మధ్యకాలం వరకు కూడా 2 దశల్లో నిర్మించబడ్డాయండి. 6వ శతాబ్దం ప్రారంభంలో 9 గుహా దేవాలయాలు త్రవ్వబడ్డాయి, కానీ తర్వాత 4 గుహలు కూడా అంటే 28, 27, 19 గుహల్లో జస్ట్ పని అయితే స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు చూసే ఈ 14th కేవ్ అండ్ 15, 16 ఏంటంటే రాష్ట్రకూటుల కాలంలో నిర్మించబడ్డాయి. ఈ గుహల్లో మనం చూసినట్లయితే 14వ కేవ్లో ఇందులో పార్వతీదేవత శివుని వెంబడించే కథను వర్ణించే అనేక ప్రత్యేక భాగాలున్నాయి. అలాగే పార్వతి మరియు శివుడు విశ్రాంతి సమయంలో పార్వతీ శివుని వివాహం, శివనృత్యం, అలాగే కార్తికేయ వంటి శిల్పాలు ఈ గుహల్లో అయితే ఉన్నాయండి. హిందూ మతం యొక్క శక్తి సాంప్రదాయకు సంబంధించిన 7 మాతృదేవతలైన సప్తమాతృక అనే పెద్ద ప్రదర్శన కూడా ఉంటుంది. అలాగే ఇరువైపులా గణేశుడు మరియు శివుడు కూడా ఉన్నారండి. ఆలయం లోపల శక్తి సాంప్రదాయానికి సంబంధించిన ఇతర దేవతలు కూడా ఉన్నారు. అలాగే ఈ గుహ లోపలికి వెళ్ళినట్లయితే 14వ గుహలోని సైడ్కి వస్తే మనకి సొరంగం అనేది ఉందండి. ఈ లోపల సొరంగం అంతా కూడా వాటర్ స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసిన సొరంగం ఇది. సో ఈ సొరంగం అయితే వాటర్ కంటెంట్ ఫుల్గా స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా పెద్ద గుహ ఇది. నెక్స్ట్ 15th కేవ్కి వచ్చేసరికి ఇదంతా కూడా దశావతారం ఉండే గుహ అండి. సో తర్వాత నెక్స్ట్ మనం చూడబోయే గుహ అయితే మనకి 16th కేవ్. ఈ 16th కేవే అతి పెద్దది, ప్రపంచంలోనే ఏకశిల రాతి శివాలయం అనేది ఇది మనం చూడబోతున్నాము. దానికి వెళ్ళే వే అయితే ఇలాగే ఉంటుంది. సో ఈ హిల్ అంతా ఎక్కిన తర్వాత దాని పై నుంచి మనకి దేవాలయం అనేది కనిపిస్తూ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటండి. సో చివరిగా మనము ఇక్కడికి రానే వచ్చాము. ఈ పై నుంచి హిల్ ఏరియా దగ్గర నుంచి చూసినట్లయితే మొత్తానికి ఇది శివాలయం అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కైలాస దేవాలయం అని పిలువబడే గుహ దాని పరిమాణం, వాస్తుశిల్పం మరియు పూర్తిగా ఒకే రాతితో చెక్కబడిన కారణంగా భారతదేశంలో ప్రత్యేకంగా గుర్తించబడిన గుహ దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ కైలాస దేవాలయం అయితే రాష్ట్రకూటరాజు కృష్ణ 1 అయితే నిర్మించారు. ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద కాంటిలివర్డ్ రాక్ సీలింగ్ అయితే కలిగి ఉంది. నిజంగా ఇట్స్ అన్ వండర్ఫుల్ వ్యూ అండి ఇది. ఈ కైలాస దేవాలయం పైకి ఎక్కేటప్పుడు సో పక్కగానే మనకి 16th కేవ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా శివాలయానికి సంబంధించిన చిన్న చిన్న గుహలు అయితే నిర్మించారు. ఇవన్నీ అసలు ఎందుకు ఇంత పెద్ద శివాలయాన్ని నిర్మించాలని కోరుకున్నారంటే నిజంగా దీనికి ఒక చరిత్ర ఉందండి. అదేంటంటే మరాఠీ ఇతిహాసాల ప్రకారం స్థానిక రాజు ఎవరైతే ఉన్నారో వారికి తీవ్ర అనారోగ్యం వచ్చిందట. సో అతని భార్య శివునికి ప్రార్థించి రాజు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం ఉండానని మొక్కుకుందట. వెంటనే ఆ రాజు చాలా హెల్తీగా ఉండడంతో రాణి మొక్కు తీర్చుకునేందుకు అప్పుడే శిల్పులను మొత్తం అందరినీ తీసుకొచ్చి రప్పించి మొత్తం కొండని తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ట్రై చేశారంట. ఆ విషయం తెలుసుకున్న కొకాసా అనే శిల్పి అక్కడ నిర్మాణం చేపడితే ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని 100 ఏళ్ళు పడుతుందని ఖచ్చితంగా చెప్పారంటండి. దాంతో ఆలయం ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుంటూ వచ్చారంట. అందుకే ఇంత అద్భుతంగా అయితే ఈ కేవ్ అనేది మొత్తం అయితే అందంగా కనిపించింది. సో ఆలయం గోపురాన్ని చెక్కి రాణి ఉపవాస దీక్షను విరమించేలా చేశారంట. మనం గోపురం పై భాగం నుంచి ఇలా కిందకి వచ్చినట్లయితే ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుందండి. సో ఎంట్రన్స్ కింద నుంచి ఇలా వెళ్తున్నాం కదా, ఆలయ ప్రవేశం ద్వారా వెళ్ళినప్పుడు 2 అంతస్తుల గోపురం అయితే ఉంటుంది. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కూడా మనకి శైవులు, వైష్ణవులు పూజించే దేవత శిల్పాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఎంట్రన్స్ మార్గంలో మనకి రైట్ అండ్ లెఫ్ట్ కూడా ఈ విగ్రహాలు అనేవి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఇలా మనం ఆలయం ప్రవేశ ద్వారం నుంచి 2 అంతర్గత ప్రాంగణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.
సో ఇవన్నీ కూడా ఉత్తర దక్షిణ ప్రాంగణాల్లో రాయి మీద అయితే మనకి పెద్ద ఏనుగు అనేది చెక్కబడి కనిపిస్తూ ఉంటుంది. మనకి రైట్ సైడ్ చూసినట్లయితే ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజస్తంభం వెనుకల నిజంగా గోడపై మహాభారతం, రామాయణం, అలాగే కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు అనేవి చిత్రీకరించబడ్డాయి. 20 రూపాయల నోటు పైన ఉండే ఈ ధ్వజస్తంభం అయితే ఇప్పుడు మనకి చలామణిలో ఉందండి. ఇక్కడ గోడలపైన రామాయణం నుంచి 7 వరుసల్లో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. రాముడు అయోధ్య నుంచి బయలుదేరిన దృశ్యాలు, అలాగే భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అటవీ దృశ్యాలు, రాముడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుని కలవడం, ఇటువంటి ఎన్నో చిత్రాలనేవి చిత్రీకరించబడ్డాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఏనుగులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఎల్లోరా కేవ్స్ లో ముఖ్యమైన ఆకర్షణ అయితే అదే. ఎందుకు అంటే రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులకు తమకిష్టమైన జంతువులను ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండడంతో రాష్ట్రకూట రాజుల బలాన్ని, శ్రేయస్సును సూచిస్తూ ఉంటుంది. ఈ ఏనుగుల ప్రతిమలు ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణం మొత్తం బరువును మోస్తున్నట్టుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలైతే ఉన్నాయి. కొండ ప్రక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ప్రాంగణంలో 5 వేరువేరు దేవాలయాలున్నాయి. ఈ ఆలయం మొత్తం పొడవొచ్చి 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు అయితే ఉందండి. ఈ కొండపై నుంచి మొదలుకొని నిలువుగా నీడైతే పడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ ఏకశిల ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 4 లక్షల టన్నుల శిలలను వందలాది సంవత్సరాలుగా తవ్వించారని అంచనా వేస్తున్నారు. ఈ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు అతిపెద్ద నటరాజ విగ్రహం అనేది తారసపడుతూ ఉంటుంది. ఈ ఆలయ గోడలపై లభించిన ఉలిజాడల ఆధారంగా ఈ తవ్వడానికి 3 రకాల ఉలిలు ఉపయోగించారని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఆలయ నిర్మాణం మొత్తం 42.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో 3 అంతస్తులు కలిగి ఉంది. శివాలయంలోని గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాల గది అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద సభా మండపం కూడా ఉంటుందండి. లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఈ హాల్ అంతా కూడా స్తంభాలతో కలిసి ఉంటుంది. దీనికి ప్రక్కన అర్ధ మండపం, ముందు భాగంలో అగ్ర మండపం కూడా ఉన్నాయి. నిజంగా ఇదంతా వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పాలండి. ఈ గర్భగుడి లోపలికి వెళ్ళినట్లయితే అతిపెద్ద శివలింగం అనేది దర్శనమిస్తూ ఉంటుంది. తరువాత ఈ సభా మండపంలో ఏదైతే ఉందో ఈ హాల్లో పైకప్పు చూసినట్లయితే శివుని, పార్వతి యొక్క నృత్యం చేస్తున్న దృశ్యం అయితే ఈ పై కప్పులో చిత్రీకరించారండి. కొండ ప్రక్కనే ఉన్న ప్రదక్షిణా మార్గం ఏదైతే ఉందో ఆలయ ప్రాంగణంలో 5 వేరువేరు దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 నదీ దేవతలకైతే అంకితం చేశారు. అవి గంగా, యమున, సరస్వతి. ఇటువంటివన్నీ కూడా ఈ దేవాలయాలకు పేర్లు పెట్టి అంకితం అయితే చేయబడింది. ఇక్కడ కనిపిస్తున్న నంది మండపం నుంచి అలాగే ముందు భాగంలో ఉన్న అగ్రమండపం, వెనుక ఉన్న అగ్రమండపం కూడా ఈ మూడిట్లకి కలిపి ఒకటే స్టోన్ అనేది బేస్మెంట్గా అయితే ఉంది. మనం చివరి సభా మండపానికి చేరుకున్నాం కదా, ఇక్కడ నుంచి వ్యూ చూసినట్లయితే ధ్వజస్తంభం, అలాగే ఇరుపక్కల 2 వైపులా కూడా 2 ధ్వజస్తంభాలు, ఏనుగును కూడా చెక్కబడి ఉంచారు ఇక్కడ. లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయవలసిన ప్రదేశాలలో ఎల్లోరా కేవ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. సో చూసారు కదా, ఇప్పటి వరకు ఇవన్నీ కూడా హిందూ దేవాలయాలకి సంబంధించిన కేవ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాయండి. నిజంగా తర్వాత మిగిలిన కేవ్స్ అన్నీ కూడా జైన్ కేవ్స్ అన్నీ కూడా మనం చాలా దూరం వెళ్ళి చూడవలసి ఉంటుంది. ఇక్కడ మనకి కేబుల్ కార్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకుని మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ చివరి భాగంలో మాత్రం ఈ దిగంబర శాఖకు సంబంధించిన ఈ జైన గుహలు అయితే మొత్తం 5 ఉన్నాయి. వీటిలో గుహలు ఏంటంటే బౌద్ధం, హిందూ గుహల కంటే చాలా చిన్ని గుహలు ఇవి. అయినప్పటికీ చాలా వివరణాత్మక శిల్పాలు అయితే ఇందులో చాలా క్లియర్ కట్గా చెక్కారు. కైలాస దేవాలయంలోని శిల్పాల్లో సారూప్యత ఉన్నందున చోటా కైలాష్ లేదా చిన్న కైలాష్ అనే పేరు వచ్చింది.
ఈ గుహ నెంబర్ 30 అంతటా కూడా హిందూ గుహల మాదిరిగానే మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. ఆలయ సందర్భాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి ఇది ఏమైనప్పటికీ ఆలయ కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రతీకవాదం జైన మతం యొక్క ప్రధాన ఆలోచనలో మరింత సమలేఖనం చేయబడుతుంది. ఈ 9వ శతాబ్ద కాలంలో త్రవ్వించిన ఇంద్ర మహాసభ గుహ నెంబర్ 32లోకి మనం ఎంటర్ అవుతున్నాము. అలాగే ఇది 2 అంతస్తుల గుహ. నిజంగా దాని స్థానంలో ఏకశిలా మందిరం అనేది ఉంది. నిజంగా 19వ శతాబ్ద కాలంలో చరిత్రకారులు బౌద్ధ మరియు హిందూ కళాకృతులతో కనిపించే ఇంద్రుని ప్రత్యామ్నాయ చిత్రాల కోసం జైన యక్షులను గందరగోళపరిచి తద్వారా ఆలయానికి ఇంద్రసభ అనే తప్పుడు పేరు పెట్టారు. ఇంద్రుడు 3 ప్రధాన మతాల్లో ఒక ముఖ్యమైన దేవత, కానీ జైన మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతను స్వర్గాన్ని పాలించే 64 దేవతలలో ఒకడు. ఈ కేవ్స్‌లో ఎల్లోరా కేవ్స్ మాదిరిగానే పైకప్పులో తామర పువ్వు అండ్ ఇంకా అనేకమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. మందిరం మొత్తం కూడా అంబిక, నేమనాథుని యక్షిని, మామిడి చెట్టు కింద తనకు సింహాసనంతో కూర్చుని ఉన్న మొత్తం చిత్రాలు కూడా ఇవన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ జైన గుహల్లో ఒక థ్రిల్లింగ్ విషయం ఏంటంటే, ఒక సభా మండపానికి వెళ్ళిన తర్వాత అక్కడితో స్టాప్ అయిపోయింది అనుకుంటాము, కానీ అక్కడ నుంచి కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఒక చిన్న నేరో ఒక వే ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ ఒక పెద్ద హాల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటాయి ఈ కేవ్స్లో. ఇది ఒకటి వండర్ఫుల్గా అనిపించింది నాకైతే.